హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజైతే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే సేమియా అయితే చేస్తున్నాను. ఊరు నుండి పాలు వచ్చాయండి, గేదె పాలతో సేమియా చేస్తే చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి నేను సేమియా అయితే చేస్తున్నాను. ముందుగా ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను సేమియా వేయించుకోవడానికి. మనకి ఎంతైతే అవసరమో అన్ని సేమియా అయితే వేసుకుంటున్నాను. నేను 4 మెంబర్స్ కాబట్టి సేమియా కొంచెం స్వీట్ ఎక్కువ తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఓకే, సరిపోతుంది. సేమియాని అయితే మంచిగా వేయించుకోవాలి నెయ్యిలో. సేమియా నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంతమంది డైరెక్ట్ వేస్తారు, కానీ అట్లా వేస్తే టేస్ట్ అనిపించదు మంచిగా. మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలి. ఇటువైపు అయితే నేను పాలు వేడి చేసుకుంటున్నా. ఆల్మోస్ట్ వేడైనవి కూడా. ఇది వదిలిపెట్టినామంటే సేమియా అయితే మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. ఓకే, సరిపోతుంది. ఈ విధంగా అయితే వేయించుకున్నాం. ఇప్పుడు దీనిలో పాలైతే వేసుకుంటున్నా సరిపోయాన్ని. పాలు కూడా వేడైంది కాబట్టి ఎక్కువసేపు అయితే పట్టదు, త్వరగానే అయిపోతుంది సేమియా. చూసారంత చిక్కగా ఉన్నాయి పాలు. మన ప్యాకెట్ పాలు కన్నా గేదె పాలు ఊరి నుండి వచ్చినాయి కదా, గేదె పాలతో సేమియా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చిక్కగా ఉంటాయి కదా, గేదె పాలు అయితే పలచగా, అంటే ప్యాకెట్ పాలు అయితే పలచగా ఉంటాయి కదా, అట్లా అని చెప్పేసి. సేమియా ఆల్మోస్ట్ సగం ఉడికేసింది. ఇంకొక 5 to 3 minutes అయితే అయిపోతుంది. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఇవన్నీ ఆర్భాటాలు ఏమీ లేకుండా క్విక్గా అయిపోతుంది. న్యాచురల్గా చేసుకొని తింటున్నాం. మధ్యలో అయితే ఇలా కలుపుతూ ఉండాలి. ఒక్క చోటే ఉండకుండా గడ్డలు కట్టకుండా ఉంటుందన్నమాట. చూసారా, మన పాల ప్యాకెట్ అయితే ఇలా గంటకి కూడా కనీసం కనిపించదు, వాటర్గా కనిపిస్తుంది. గేదె పాలు కాబట్టి మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, పాలు వేడవుతుంటేనే మేగడ ఫామ్ అవుతుంది. చాలా అంటే చాలా, ఇది ఇలా చూడక చాలా రోజులు అవుతుంది పాలని. ఈ పెరుగు మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది, తీయగా ఉంటుంది. మన గేదె పాలు కదా. నేనైతే ఈ సేమియాలో ఓన్లీ యాలకుల పొడి మాత్రమే వేస్తాను. 1-2 యాలకులు వేస్తే ఫ్లేవర్ కోసం సరిపోతుంది. షుగర్ అంతే, సింపుల్గా 5 నిమిషాలు. ఇంట్లో స్వీట్ అయితే మేము బాగానే తింటామండి. ఓకే, దగ్గరకు వచ్చింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఒక యాలక్కాయ అయితే నేను వేసుకుంటున్నాను.
చాలు, సరిపోతుంది. స్వీట్ బాగానే తింటాం కాబట్టి స్వీట్ ఎక్కువగానే వేస్తున్నా. అందరికీ ఇష్టమే సేమియా అంటే, స్వీట్ అంటే మరీ ఇష్టం. మా పిల్లలు కూడా బాగానే తింటారు సేమియా. నేనైతే 1 కప్ అయితే సేమియా తీసుకున్నా, అంటే కొలతలు అయితే తీసుకోలేదు, అందాజు నాకు తెలిసిన విధంగా అయితే నేను వేసా. 1 కప్ అనిపిస్తుంది. అదేవిధంగా పంచదార కూడా కొలతలు లేకుండా అట్లనే వేస్తున్నాను అనమాట. అంటే చూసి వేస్తున్నా, అందాజు నాకు తెలిసిన ప్రకారం. స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. అట్లా మేము ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మా బాబు స్కూల్ నుంచి రాగానే తినేస్తాడు. పాప అయితే ఆల్మోస్ట్ వచ్చేసింది, 3:30కే వచ్చింది. బాబు 5:30కి వస్తాడు. వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ లాగా సేమియా తిని హోంవర్క్ అయితే చేసుకుంటారనమాట. స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలి కదా. హార్లిక్స్ వేసి పాలే పోద్దాం అనుకున్నా కానీ సేమియా చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి గేదె పాలు కదా. ఓకే, డన్, అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఒక 2 minutes అలా వదిలేస్తే ఇంకా మంచిగా అవుతుంది. సూపర్. చూడండి, ఒకవైపు పాలు అయితే వేడవుతున్నాయి. మేగడ మాత్రం మామూలు అవ్వట్లేదు. సూపర్ అంటే సూపర్ పాలు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైతే కావాలో మీకు, స్వీట్ కానీ హాట్ కానీ ఏమన్నా చేయాలి అంటే కామెంట్ చేయండి, మీరు అడిగింది చేసేస్తాం. ఓన్లీ వంటలు. ఓకేనా? అంత డన్ అయిపోయిందండి. బాయ్ అండి.